Guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 6 డే 5 రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం మామ. ఈ రోజు టాస్క్లు ఏం జరిగి, ఈ టాస్క్లో ఎవరెవరికి గొడవలు అయ్యాయి, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది ఏంటి అని మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సింది ఒకటే మామ, మన యొక్క వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్ కోసం అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మామ. రివ్యూలో మాట్లాడుకుందాం. అయితే నిన్న ఆల్రెడీ మనకి తెలుసు నేను ఎపిసోడ్ ఎలా ముగిసిందంటే పెయిర్ అప్స్ అవ్వమన్నారు, ముగ్గురు పేర్లుగా విడిపోమన్నారు. అందులో ఒక జంట మిగిలిపోయారు, అదే మహేష్ సాంద్ర. సో ఇప్పుడు అదే గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీముఖి అక్క వచ్చేసింది అదంటే మన యాంకర్ శ్రీముఖి అక్క వచ్చేసింది, పుల్లలు పెట్టడానికి వచ్చింది, గేమ్ ఆడించడానికి వచ్చింది. సో ఆ ముగ్గురు జంటలు ఎవరనేది విడిపోయారు. ఒక జంట మహేష్ సాంద్ర మాత్రం సపరేట్గా ఉండిపోయారు. అంజలి పవన్, వాసంతి పవన్ కళ్యాణ్ అండ్ సిద్ధు అండ్ సోనియా, వీళ్ళ ముగ్గురు ఒక పెయిర్ అనమాట, ఒక జంట. ప్రేమ అంటే ఇదేరా అని వాళ్ళు టైటిల్ ఇచ్చుకున్నారు ఆ జంటకి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అయిపోయి మిగిలిన జంటలు ఏమో తెలియదు, కానీ ఈ 3 జంటల గ్రూప్ అయితే ఒక ఫామ్ అయింది. వాసంతి, ఈ మన ఎవరు పవన్ కళ్యాణ్, కానీ పవన్ కళ్యాణ్ కొంచెం సపరేట్ ఉండకి, వాసంతి, మన అంజలి, పవన్, సోనియా, సిద్ధు వీళ్ళు మాత్రం ఎక్కువ కలిసి ఉంటున్నారు ఇప్పటివరకు చూసిన దాంట్లో. వీళ్ళ జంటలు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయింది. సో మామూలుగానే కాదు, బయట కూడా గ్రూప్గానే ఫామ్ అయిపోయారు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టాస్క్ కూడా. సో వీళ్ళ గ్రూప్కి ఏమంటే ఇది తీసుకున్నారు. నెక్స్ట్ నటరాజన్, మీతు, బ్రెడ్ 1 సంధ్య, ఇంకెవరన్నారన్న నోకరాజన్, ఆసియా. ప్రేమ పురుగులే మోస్ట్ అరే ప్రేమ పురుగులేనో, ప్రేమ పక్షులు, ప్రేమ పౌరాలు పెట్టుకున్నారు. ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ప్రేమ పురుగులు ఏంటి, ఇలా ప్రేమ అంటే ప్రేమ పౌరాలు ఏదో పెట్టుకోవాలి, ప్రేమ పురుగులు, చేమలు ఏంటి అన్నట్టు కామెడీగా ఉంది. సో నెక్స్ట్ ఇంకో జంట ఉన్నారు కదా, ఫస్ట్ జంట, సెకండ్ జంట ఎవరు, ఈ పేర్లే గుర్తు రావట్లేదు భయ, కొంచెం టైం పడుతుంది అలవడానికి, బట్ ట్రై చేస్తున్నా. శివ్ అండ్ ప్రియాంక, నెక్స్ట్ వచ్చేసి మన హరీష్, మధ్యలో ఉన్న పేరు ఎవరు, భాను అండ్ జాన్. సో వీళ్ళు ముగ్గురు ఒక పేరు, అండ్ మహేష్ ఆంధ్ర అవుట్ ఆఫ్ ద టాస్క్ బికాస్ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు. అయితే శ్రీముఖి గారు వచ్చేసారు. వీళ్ళ పేరు ఏం పెట్టుకున్నారు, ప్రేమ రాక్షసులు అని పెట్టుకున్నారు వీళ్ళ టైం గ్రూప్. అయితే మహేష్ ఆంధ్ర శ్రీముఖి గారు అడిగారు, ఎందుకు వీళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోలేదంటే, వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, మాకు కార్డు వచ్చినప్పుడు మాకు కూడా వస్తే మా వాయిస్ మేము రైస్ చేస్తాం, మేము పోరాడతాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరికి మీకు అవసరం రాలేదనిపించింది. బికాజ్ మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకుంటే మహేష్ సాంద్ర సపరేట్గానే ఉంటున్నారు, సపరేట్గానే మాట్లాడుకున్నారు, మీరు కూడా తీసుకుంటున్నారు. ఇక మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? బట్ వీళ్ళ జెండా గురించి వాళ్ళు నాకు బెస్ట్ అనిపించింది, అది చెప్తాను, అది మాట్లాడుకుందాం చివరిలో చూడండి. అయితే సో ఇక్కడ పాయింట్కి వచ్చేసేసి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, బట్ మీరు వస్తేనే కదా వాళ్ళు సెలెక్ట్ చేసేది. సో ఇదే వర్షన్లో వాళ్ళని మధ్యలో బైట్స్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి నటరాజన్ ఇది కూడా చెప్పారు, మేబీ వాళ్ళు స్ట్రాంగ్గా కూర్చొని ఉంటే నేను వాళ్ళ టీంలోకి తీసుకునేవాడినేమో, బట్ వాళ్ళు ఏమి అవసరం లేదు, వదిలేసేయండి, మేము సపరేట్ ఉన్నాం కదా అనేసారు. సో దట్స్ వై తీసుకోలేదు. అయితే శ్రీముఖి ఒక పవర్ ఇచ్చారు. ఇందులో గెలిస్తే 25 బాండ్స్ వస్తాయి ఈ గేమ్స్లో. కాకపోతే వీళ్ళకి ఇచ్చిన ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఫస్ట్ 2 పేర్స్ ఉంటారు, మొత్తం టీంకి వచ్చేసి ముగ్గురు పేర్స్ కాబట్టి 3 స్టేజ్ల్లో గేమ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బెలూన్స్ని ఇన్ బిట్వీన్ హ్యాండ్స్ ఏం పట్టుకోకుండా పెయిర్ తీసుకెళ్ళి ఒక బౌల్లో వేయాలి. ఆ బౌల్లో ఒక రెడ్ మార్క్ ఉంటుంది, ఆ లేన్ వరకు రీచ్ అయితే అక్కడ ఒక కీ ఉంటుంది, ఆ కీ తీసుకొని వెళ్ళిపోయి నెక్స్ట్ పేర్కి ఇవ్వాలి. ఆ నెక్స్ట్ పేర్ ఒక బ్లాంక్లో ఉంటారు, కళ్ళగందలో పట్టుకుంటారు. ఒకళ్ళు ఎక్కించుకొని హడల్స్, మన సర్కిల్స్ లాగా ఉంటాయి, లైక్ అడ్డంకల్ లాగా ఉంటాయి, అవి దాటుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఒక లైన్ లాగా ఎక్కి దిగి మళ్ళీ అక్కడ సెకండ్కి ఉంటుంది. అక్కడ సెకండ్కి తీసుకున్న పర్సన్స్ మళ్ళీ థర్డ్ పెయిర్ దగ్గరికి వెళ్ళి ఆ పెయిర్ ఏం చేస్తారంటే, ఆ కీని అటాచ్ చేసిన తర్వాత ఒక పెయిర్ పజిల్ ఉంటుంది, మ్యాట్ ఫర్ ఈజర్ అనే పజిల్ని ఒక పెయిర్ వచ్చేసి, అది పజిల్ అరేంజ్ చేసే పర్సన్ వచ్చేసి కళ్ళకు గందలు కట్టుకుంటారు, ఇంకో పర్సన్ ఒక స్టాండ్ అవుట్ చేసుకొని దాన్ని వాళ్ళ గైడ్ చేసి చేయించాలి. ఇది ఇస్ ఆల్సో కూడా కమ్యూనికేషన్ గురించి, పెయిర్స్ మధ్య ఉన్న బాండ్ ఎలాంటిది అనేది ఈ యొక్క హౌ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద బాండ్స్ అనేది ఈ ఒక టాస్క్ ఉద్దేశం. ఇది గెలిచిన వాళ్ళకి 25 బాండ్స్. అయితే మహేష్ సాంద్ర లేరు కాబట్టి వాళ్ళకి ఏదో పెద్ద పవర్ ఇచ్చేసినట్టు పెద్ద ఫీల్ అయిపోయారు. లైక్ ఎవరు ముందు వస్తారు, ఎవరు వెనక్కి వస్తారో పవర్ వాళ్ళకి ఇచ్చారు. అలాగే మానిటర్స్గా కూడా పెట్టారు ఈ గేమ్కి. అయితే మహేష్ సాంద్ర వాళ్ళ గ్రడ్జ్ అనుకోవచ్చు, వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు
ప్రేమ అంటే ఇదే రాదని అంజలి పవన్ వీళ్ళ టీంని వీళ్ళు సెలెక్ట్ చేశారు ఫస్ట్ రావాలని. సెకండ్ వచ్చేసి శివన్ ప్రియాంక ప్రేమ రాక్షసు. తర్వాత వచ్చేసి ప్రేమ పురుగులు వీళ్ళు రమ్మని చెప్పారు. సో అయితే ఇక్కడ అంజలి అని పవన్ టీం ఈ సిద్ధు, సోనియా, అంజలి, పవన్, వసంతి వీళ్ళు గుమ్మడికాయలు దొంగలంటే చూడు భుజాలు తడుకున్నట్టు ఇది కరెక్ట్ వర్షన్ కాదేమో. కాకపోతే వాళ్ళకంటే లోపల భయం ఉంది, అరే ఫస్ట్ మాకే ఇచ్చేసారే, మాకు పెద్ద డిసడ్వాంటేజ్, గేమ్ ఫస్ట్ మేమే ఆడాలి, మేము మైనస్ అవుతుంది వాళ్ళకి తెలుసు. కానీ పైకి చూసుకోండి మాకే అడ్వాంటేజ్, క్రికెట్లో ఫస్ట్ ఆడేవాడు బ్యాట్మింటన్ ఆడుతున్నారు కదా ఇండియా ఓడిపోద్ది అనుకోదా. అలాగే ప్రాక్టీస్ ఉంది, నీకు ప్రాక్టీస్ లేదు అక్కడ. బొంగు లోపల భయపడుతున్నారు, బట్ అది ఆ లోపుకున్నారు చివరిలో. కాకపోతే పైన కొంచెం కవరప్ చేయాలి కాబట్టి అలా చేశారు. సో మొత్తానికి వీళ్ళ జెండా అయితే స్టార్ట్ చేశారు. సో అంజలి పవన్ ఫస్ట్ బెలూన్ తీసుకొచ్చి ఒక్కొక్కరు అందులో నింపారు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వసంతి, పవన్ కళ్యాణ్ ఆ జంప్ చేసుకుంటూ వచ్చి సెకండ్కి ఇచ్చారు. ఇక్కడ సోనియా అండ్ సిద్ధు వీళ్ళిద్దరి మధ్య అసలు కమ్యూనికేషన్ లేదు. సోనియా అట్లీస్ట్ స్ట్రాంగ్ ఉంది, గేమ్ ఆడాలని తాపత్రయం ఉంది. ఈయన ఎందుకో చాలా టెన్షన్ పడిపోతున్నాడు, ప్రతి గేమ్ బిస్కెట్ చేస్తున్నాడు. ఫస్ట్ టాస్క్ చూసుకుంటే కోన్ సంచులో బయటకు వచ్చేస్తాడు, వెళ్ళాడు, సో అక్కడ పోయింది. సో చాలా లైట్గా తీసుకుంటాడు, పంచులు వేస్తాడు, దట్స్ వెరీ గుడ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫన్ కానీ బాండింగ్ కానీ బాగుంటుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్స్కి వచ్చేసరికి ఈయనకి కమ్యూనికేషన్ ఉండదు, చాలా లైట్గా తీసుకుంటాడేమో అని నాకు అనిపించేసింది. బికాస్ ఆయన ఆడుతూ ఉంటాడు, దొబ్బింది, బిస్కెట్ అయింది. సో అవతల పర్సన్కి నువ్వు పేషెంట్గా, ఈయన పేషెంట్గా కంగారు పడిపోతాడు, టెన్షన్ పడిపోతాడు, గేమ్ పోయింది అంటాడు. మీరు పేషెంట్గా ఎంత కమ్యూనికేట్ చేస్తారు, ఎంత గైడ్ చేస్తారు అనేది దాని పాయింట్. ఇక్కడ అవతల పర్సన్ కూడా చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది కదా. అదే సోనియా తర్వాత మాట్లాడతారు, నువ్వు ముందే చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ పోతుంది, నాకు డౌన్ అయిపోతుంది, ఆడాలని ఉత్సాహం అంత పోతుంది అని ఒప్పుకుంటుంది. సో ఈ ఇద్దరి మధ్యలో చూసుకుంటే మన ఈయన పేరేంటి, సోనియా అండ్ సిద్ధు చాలా తప్పు. బికాజ్ ఈయన కమ్యూనికేట్ సరిగ్గా చేయడు, ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఐ మీన్ లైక్ ఫ్రస్ట్రేషన్ ఇన్ ద సెన్స్ ఊరికి ఫబ్బల్ అయిపోతున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. ఈయన వల్ల అక్కడ డిసడ్వాంటేజ్ అవుతుంది ఆ పేరుకి. సో ఇందులో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్లో చూసుకున్నా, బయట చూసుకున్నా కొంచెం కమ్యూనికేషన్ అయితే ప్రాబ్లం ఉంది వీళ్ళిద్దరికి. బట్ వీళ్ళిద్దరు చాలా క్యూట్ అండ్ జెన్యూన్ అండ్ ఫన్నీ వేలో ఉంటారు. కానీ సో కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఉంది వీళ్ళు కపుల్ మధ్య, అది వాళ్ళు ఒప్పుకున్నారు. చివరికి ఇది కూడా మన లవ్ గురు వచ్చి ఒక మంత్రం వేస్తున్నాడు, అది కూడా తెలిసిపోతుంది. మాట్లాడుకుందాం దాని గురించి. సో నెక్స్ట్ పేరు, నెక్స్ట్ ప్రేమ రాక్షసులు ఆడతారు. అదే శివ్ ప్రియాంక. ఫస్ట్ వచ్చేసి భాను అండ్ జాను ఆ బెలూన్స్ తీసుకొచ్చి అందులో పెడతారు, సక్సెస్ఫుల్గా పెట్టేస్తారు. శివ్ అండ్ ప్రియాంక కూడా సక్సెస్ఫుల్గా థర్డ్ కీని సెకండ్ కీని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికి, నీతు అండ్ నటరాజ్కి. నీతు గారు అరేంజ్ చేస్తారు, నటరాజ్ గారు చాలా బాగా గైడ్ చేస్తారు. బికాస్ ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్, ఫస్ట్ దాంట్లో వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎలా అరేంజ్ చేయాలో తెలియదు. వాళ్ళు 1-on-1, 1-on-2, 1-on-3 రో వైజ్ చెప్పుకుంటున్నారు, కానీ ఆ ఫస్ట్ టాప్ నుంచి చేసుకోవడం మిస్టేక్. బికాస్ ఒక టాప్లో పెడుతుంటే కింద పడిపోతుంది. సో వాళ్ళు పెట్టాల్సింది కింద నుంచి పెట్టాలి. బికాస్ అక్కడ స్టిక్కీ లేదు, ఆయన అంటించండి నేను పంపలేకపోతాడు. కింద నుంచి అరేంజ్ చేసుకుంటే వెళ్తే ఒకదాని మీద ఒకటి స్టేబుల్ అయితే సింపుల్ లాజిక్ అది పెట్టుకోవాల్సింది. బట్ అది పెట్టుకోలేదు వాళ్ళు, చాలా పెట్టుకోకుండా మిస్టేక్ చేశారు. అది వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది, వీళ్ళు అబ్జర్వ్ చేశారు. పైనుంచి కాకుండా కింద నుంచి పెట్టుకుందాం అని కింద నుంచి పెట్టుకున్నారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. థర్డ్ గేమ్ బ్లాస్ట్ అయింది. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా చేశారు. సో ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయడానికి థర్డ్ టీమ్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. బికాస్ వీళ్ళు 2 గేమ్స్ చూసారు, బాగా అబ్జర్వ్ చేశారు, వీళ్ళ అబ్జర్వేషన్తో ఈజీగా ఆడేవచ్చు. అది థర్డ్ టీమ్కి బాగా అడ్వాంటేజ్. అదే ప్రేమ పురుగులకి కదా. సో పురుగులకి, సో ఈ పురుగులు వచ్చేసి ఈ పురుగులు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ పురుగులు వచ్చేసి అంటే వాళ్ళ టీంకి వేరే కదా మాట్లాడుతాను. ఫస్ట్ పురుగులు ఎవరు వచ్చారు, మన బ్రిట్వన్ సంజయ్. వీళ్ళు ఈ గేమ్లో చాలా ఫాస్ట్గా ఆడారు పురుగులు. ఈ పురుగులు బాగానే ఆడాయి. ఈ ఫస్ట్కి తీసుకెళ్ళి సెకండ్కి ఎవరికి ఇచ్చేసారంటే మన పురుగులు మధ్యలో ఎవరు చివరి వచ్చేసి బ్రిట్వన్ సంజయ్, భాను అండ్ జానుకి కాదు, బ్రిట్వన్ సంజయ్ వస్తున్నామా అగుమా కన్ఫ్యూజ్ తెచ్చుకొని వై చేసుకొని అన్న కూడా ఈ మధ్యలో నువ్వు లైక్ చేసి కామెంట్ చేసి నీ ఫేవరెట్ జంట ఎవరనేది. సో అయితే ఫస్ట్ అయితే బ్రిట్వన్ సంజయ్ ఆడేశారు, బాగానే ఆడారు. సో నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆసియా సెకండ్కి ఇచ్చేసారు. ఆ సెకండ్కి తీసుకోవడానికి వీళ్ళు బాగానే కమ్యూనికేషన్. ఇక్కడ ఆశ ఏం చెప్తున్నా, నోకరాజు నువ్వు చెప్పొద్దు, ఆయన క్లియర్ స్ట్రాటజీ ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను. ఆయన ఎందుకంటే 2 గేములు చూసేస్తాడు, ఎలా తెలుసు వెళ్ళిపోతాను, అక్కడ అడ్డొస్తే నాకు చెప్పని చెప్పి క్లియర్ కమ్యూనికేషన్ చేస్తారు. ఆయన ఆశ పైనుంచి చాలా కొంచెం ఫంబుల్ అవుతూ అదే కదా టెన్షన్లో చెప్తారు. బట్ పర్ఫెక్ట్గా ఆడేశారు, స్పీడ్గా ఆడేశారు. సో అక్కడ నుంచి పరిగెత్తుಕೊಂಡು వెళ్ళిపోయారు, థర్డ్ జంటకి ఇచ్చేసారు. ఆ థర్డ్ జంట మన హరిత హరీష్ వాళ్ళు
చాలా ఫాస్ట్గా ఆడేశారు. బికాస్ వీళ్ళకి థర్డ్ జట్టుకి ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ ఉంది అక్కడ. బికాస్ 2 గేములు చూసారు ఎంత ఫాస్ట్గా ఆడాలో తెలుసు. వీళ్ళు ఇంకా చాలా ఈజీగా ఆడేశారు. అన్ని తీసుకొని ఫస్ట్ కింద పెట్టేసుకుని కింద ఆర్డర్లో పెట్టుకున్నారు కాబట్టి పైన ఆర్డర్లో ఇచ్చేసారు. సో ఎక్కడ పెట్టుకోవాలో కింద అలా పెట్టేసుకున్నారు. సో మంచి స్ట్రాటజీ వాడారు R1 R2 R1 అని. సో ఇక్కడ బాగా సక్సెస్ అయ్యారు. సో ఫామ్లో అయిపోయింది, గెలిపింది. సో మొత్తానికి 3 జంటలు బాగానే ఆడారు. మనకు చూస్తున్నప్పుడు అర్థమైపోద్ది ప్రేమ పురుగులు బాగానే ఆడారని. సో బికాస్ ఇక్కడ అడ్వాంటేజ్ గేమ్ ఎవడు ఎక్కువ చూసి ఆడతాడనేది తెలిసిపోద్ది. ఫస్ట్ ఆడే వాళ్ళకి ఆబ్వియస్లీ డిసడ్వాంటేజ్ ఉంటుంది, సెకండ్ ఆడే వాళ్ళకి వీళ్ళకన్నా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, థర్డ్ వాళ్ళకి వీళ్ళకన్నా అడ్వాంటేజ్. బికాస్ 2 గేములు చూసిన తర్వాత వీళ్ళకి ఎలా ఆడాలి ప్లాన్ వేసుకుంటారు, తీసుకుంటారు, సక్సెస్ఫుల్గా గెలిచేస్తారు. అందులో డౌట్ లేదు. మనకు చూసిన మనకి అర్థమైపోతుంది. బట్ ఎక్కడైతే శ్రీవి గారు రివీల్ చేయలేదు. ఈ జంటలందరినీ లోపలికి వెళ్ళిపోమని చెప్పారు. అయితే ఇన్ బిట్వీన్ ఈయన అడుగుతారు, వాళ్ళు ఓడిపోవటం డిస్క్వాలిఫై అయిపోతుంది ఫస్ట్ జెండా. బికాజ్ వాళ్ళు చేయలేకపోతారు, వాళ్ళ టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ చేయలేక డిస్క్వాలిఫై అయిపోతుంది. మహేష్ అండ్ సాంద్రాలో మహేష్ని అడుగుతారు, సో కర్మ రిటర్న్స్ అన్నట్టు. బికాజ్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆయన చేసిన సక్సెస్ఫుల్ అనుకుంటాడు. మళ్ళీ ఆయనే కాంట్రాక్ట్ చేయకూడదు ఆయన స్టేట్మెంట్స్. సో అది నాకు నచ్చలేదు. సో మొత్తానికి అది ఎక్కడ ఏంటనేది మాట్లాడుకుందాం. అయితే ఈ జంటలందరినీ శ్రీమి గారు మీరు లోపలికి వెళ్ళిపోయి లోపలికి వచ్చేస్తా మళ్ళీ మీ మధ్య గొడవలు పెట్టడానికి అన్నట్టు వచ్చారు. యాజ్ యూజువల్ లోపలికి వెళ్ళిపోయి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఈ మహేష్ అండ్ సాంద్ర, అంజలి అనే ప్రేమ అంటేరా ఇదేరా ఆ జంటల మధ్య. సో ప్రేమ పురుగు ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను ఇది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అవుతుంటే అక్కడ వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు ఇతను పవన్ కళ్యాణ్, వసంతి పవన్. ఆయన గేమ్లో కూడా చూడండి, ఆయన ఎంతసేపు ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. మేము ఒక పేరు మాది ఒక టీమ్ అని లేదు. సో వాళ్ళు ఫస్ట్ మహేష్ అందరూ వీళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు. అంటే వీళ్ళంతా అని చెప్పి నన్ను కలుపుతారేంటి అని అంటాడు. అరే బాబు మీరు టీం కాబట్టి మీ టీం పేరు చెప్పాడు, అందులో తప్పేముంది. వాళ్ళు అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నేను వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు. దిస్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ ఈస్ అబ్సల్యూట్లీ ద మైనస్ ఫర్ యూ. అక్కడ టీమ్ స్పిరిట్ ఆయనకి లేదు. ఆయన ఎంతసేపు నేను అని పాడు, ఈవెన్ పార్ట్నర్ కూడా కలుపుకోడు ఆయన, నేను అంతే. సో ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి దట్ ఈస్ ద వరస్ట్ బిహేవియర్. చూసుకుందాం అరే 40 గేమ్స్ వాట్ ఈస్ దిస్ బిహేవియర్? నువ్వు వాళ్ళని ఇంకా పోక్ చేస్తున్నావు. ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఏదో సాల్వ్ చేసుకుని చేస్తున్నాడు, కానీ నువ్వు ఇంకా పోక్ చేస్తున్నావు వాళ్ళని. రండి చూసుకుందాం, నా పిల్లాడికి చెప్తా, రా 40 గేమ్స్ ఏంది నువ్వు చెప్పేది? దట్స్ యాటిట్యూడ్ ఇస్ వరస్ట్ బిహేవియర్ ఎట్ దట్ టైం అని నాకు అనిపించింది. మరి మీకు కూడా అలాగే అనిపించిందో అనిపిస్తే కింద కామెంట్ చేసేసేయండి. సో ఇది ఇలా వస్తే నెక్స్ట్ ఈ సోనియన్ సిద్ధు మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. బికాస్ దెర్ ఈస్ అ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్. ఈవిడ చెప్తుంటే ఆయన చెప్తుంటే, బికాస్ ఆయన అన్నాడంట ఏదో అందంట ఇంట్రెస్ట్ లేక జిల్లు లేదు నీకు అని చెప్పేసి. దానికి మనోడు ఫీల్ అయిపోయాడు. జిల్లు లేదు బికాస్ ఆయనకి లేదు, సిద్ధు గారికి జిల్లు లేదు, గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ లేదు, ఉంది కానీ పంబులు అయిపోతూ ఉంటాడు. సో అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సేమ్ నేను ఇందాక చెప్పినట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్ నువ్వు ఇలా అనడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంది, బికాస్ అది మార్చుకోవాలి. సిద్ధు గారు ఇంట్రెస్ట్ చూపించాలి గేమ్ మీద నాకు అనిపిస్తుంది. మ్యాడ్ కప్పుల్ కానీ క్యూట్ కప్పుల్గా మీరే ఉన్నారు కానీ ఇంకా ఫన్ చేసుకుంటూ, బట్ ఇంకా మ్యాడ్నెస్ ఉంటే గేమ్ ఆడితేనే మీకు అవుట్కమ్ తెలుస్తుంది, మీ మధ్య కమ్యూనికేషన్ తెలుస్తుంది, మ్యాడ్నెస్ తెలుస్తుంది. అదే కదా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉన్నది అనేది ఈ గేమ్స్ పెడుతున్నారు. సో అక్కడ దాన్ని బట్టి జడ్జ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అక్కడ మీకు మైనస్ అవుతుందని మీరు తెలుసుకోవాలని నాకు అనిపించింది. సో ఇక మన శ్రీమికి గారు ఎంట్రీ చేశారు. ఈ ఎపిసోడ్లో ఏంటంటే మన హరితేజ గారికి అంత స్కోప్ రాలేదు. మేబీ వచ్చుంటుంది, మనకి కట్ చేసేది స్క్రిప్టెడా లేదు, స్క్రిప్టెడ్ షో ఆల్వేస్ చెప్పవసరం లేదు, అందులో ప్లస్ కటింగ్ చేసి పెడతారు కాబట్టి హరితేజ గారికి ఈ ఎపిసోడ్ వరకు స్కోప్ రాలేదు. అయితే మన శ్రీమి గారు వచ్చేస్తారు వాళ్ళ పాయింట్స్ ఇవ్వడానికి. 25 బాండ్స్ కదా, సో మొత్తానికి 25 బాండ్స్ పనిచేస్తారు. పంచగ్రామంలో రెచ్చగొడతా ఉంటారు, మీకు రాలేదు మీరు ఓడిపోయారు అని ఫస్ట్ టీంని. సో అలాగే మహేష్ సాంద్ర వీళ్ళు సారీ చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. ఆయన గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాడు, నేను మిమ్మల్ని ఇది చేయడం అనేది. బికాస్ అందరూ అనేసరికి ఆయన చాలా డీప్ కట్ అయిపోయాడు. ప్రతిసారి ఏడ్ చేస్తున్నాడు. ఆమె కన్సోల్ చేయడానికి చాలా ట్రై చేసింది. అట్లీస్ట్ ఈ రోజు మహేష్ అండ్ సాంద్ర గొడవ పడకుండా ఉన్న ఎపిసోడ్ అయితే చూసాను నేను. బికాస్ వాళ్ళిద్దరు గొడవ పడలే, వాళ్ళిద్దరు ఒకళ్ళు కన్సోల్ చేసుకున్నారు. బికాస్ ప్రతి ఎపిసోడ్లో వాళ్ళ గొడవ అదే ఈ ఎపిసోడ్లో లేదు. మీరు కూడా ఎంతమంది అబ్జర్వ్ చేశారా? ప్రతి ఎపిసోడ్లో గొడవ పడే వీళ్ళు ఈ ఎపిసోడ్లో జస్ట్ కన్సోల్ చేసుకున్నారని. అది కింద కామెంట్ చేయండి మీరు అనిపిస్తే. సో నెక్స్ట్ వచ్చింది శ్రీముఖి గారు పాయింట్స్ ఇచ్చారు. ఎవరికి మన ఫస్ట్ చేసిన నూకరాజు ప్రేమ పురుగులకి 25 బాండ్స్ ఇచ్చారు. 20 బాండ్స్ వచ్చేసి ప్రేమ రాక్షసులకి ఇచ్చారు. ఇక 5 పాయింట్స్ వాళ్ళు ఓడిపోయినప్పటికీ వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఒక 5 పాయింట్స్ అయితే ఇచ్చేసారు. వీధి పంచుకునే క్రమంలో నేను ఇంకా
నాకు అంటే బికాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకటి ప్రేమ గురువు మాట్లాడతారు అనుకున్నారు, క్లాస్ వీకేస్తారు అనుకున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ నాకేమనిపించిందంటే ఈ గెలిచిన వాళ్ళకన్నా ఫస్ట్ వచ్చిన వాళ్ళకన్నా అసలు ఏమీ రాని వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయింది ఈ ఎపిసోడ్ అని నా ఫీలింగ్. మీకు కూడా అలా కనిపించింది చూసినప్పుడు, బికాస్ చాలా ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళకున్న బాండ్ని చాలా ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ స్కోప్ వచ్చింది ఎపిసోడ్లో కనిపించడానికి. అది చాలా బాగా హైలైట్ అయింది. అది కూడా ఎలా అంటే మాట్లాడుకుందాం. అయితే మొత్తానికి వీళ్ళు పంచుకునే దగ్గర గొడవ అవుతుంకుండా ఈజీగా పని చేసుకున్నారు. అంజలి వాళ్ళ టీం 0 తీసేసుకున్నారు, మిగిలిన వాళ్ళకి 2, 3 ఇచ్చేసారు. ఇక మన నూకరాజు ప్రేమ రాక్షసులు అయితే భాను అండ్ జానీకి యానివర్సరీ గిఫ్ట్ కింద మనోడు 10 ఇచ్చేసాడు. అయితే 8 తీసేసుకున్నారు, వీళ్ళు 7 తీసేసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో బికాస్ నూకరాజుకి తెలిసి ఎటు తీసుకున్నా మనమే టాప్ ఉంటాం అని చెప్పేసి టాప్ తీసుకున్నాం. బికాస్ ఆల్రెడీ 25 పాయింట్స్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ 5 తీసుకున్నా 6 తీసుకున్నా వీళ్ళ టాప్ వస్తారు. అందరూ అబ్జల్యూట్లీ నథింగ్, నో క్యాలిక్యులేషన్స్. అందుకే మనోడు కాంప్రమైజ్ అయిపోయారు, వీళ్ళు ఇది అయ్యారు. సో వీళ్ళు వచ్చేసి మంచుకున్నారు బాగానే, 5 వీళ్ళ టీం కూడా మంచిగానే. సో ఐ మీన్ లైక్ ప్రేమ రాక్షసుల టీం కూడా నటరాజ నీతు లైక్ వీళ్ళు. సో మొత్తానికి వీళ్ళ టీం కూడా బాగానే పంచుకున్నారు. సో మొత్తానికి పని చేసుకున్న తర్వాత అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్కి వచ్చేస్తే లాస్ట్ 2 వచ్చిన కపుల్తో ప్రేమ గురువు మాట్లాడతారు. అది వీళ్ళకి బాగా ప్లస్ అయింది. బికాస్ సోనియా అండ్ సిజన్ పిలుస్తారు, వాళ్ళు అనుకున్నది ఇద్దరికి ఒకటే పాయింట్, కమ్యూనికేషన్ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్. మిగతా వాటిలో బాగానే ఉన్నాం కాబట్టి ఒకళ్ళ మాట ఒకళ్ళు వినట్లేదు గేమ్ పరంగా, గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్. సో వీళ్ళిద్దరు మైనస్ని ప్రేమ గురువు మాట్లాడాడు, మంచిగా చెప్పాడు. మరి ఇక్కడ డీప్రిగేషన్ చేసేసి గొడవలు పెట్టి అంత లేకుండా సింపుల్గా పెట్టి పాజిటివ్ నోట్లో చెప్పారు. ఎపిసోడ్ నీట్గా కనిపించింది వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి మహేష్ అండ్ సాంద్ర. నాకు ఇక్కడ బెస్ట్ అనిపించింది వీళ్ళిద్దరు చూసాం. బికాస్ వాళ్ళ మ్యారేజే ఒకళ్ళ సెకండ్ మ్యారేజ్, ఒకళ్ళదేమో ఏదేదో బ్యాక్గ్రౌండ్, ఏం చేయలేని బ్యాక్గ్రౌండ్. సో ఇద్దరికి చాలా క్లియర్ ఉంది, బట్ వాళ్ళు మాట్లాడుకోలేదు డైరెక్ట్గా. ప్రేమ గురువు తెచ్చి ఇది మంచి ప్లస్ అయింది అనుకోవచ్చు. బికాస్ వాళ్ళకి బాండ్, బికాస్ ఆమె రావడమే ఇన్సెక్యూరిటీ అండ్ పొజెసివ్నెస్. అది చాలా క్లియర్గా చెప్పింది. పొజెసివ్నెస్ని పక్కన పెట్టాలి, ఇన్సెక్యూరిటీ. బికాస్ ఆయన కూడా వచ్చి ఇన్సెక్యూరిటీ ఉంది ఆయనకి, ఈవిడికి కూడా ఇన్సెక్యూరిటీ ఉంది. వీళ్ళు మ్యారేజ్ అయితే చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి. అది ఆ భయంతో వాళ్ళు గొడవలు ఆడేసుకుంటున్నారు, ఫ్రస్ట్రేషన్ ఒప్పుకున్నాడు. సో చాలా ప్లస్ అయింది. వాళ్ళిద్దరికి చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు చూసినప్పుడు. బికాజ్ ఇతనికి బాధ ఉంది, పని లేదు, పెళ్ళి అయితే అయిపోయింది, ఈయన ఆల్రెడీ బ్యాడ్ బేస్ ఉన్నాడు, దాన్ని తీసుకురావటం, ఆ పొజిటివ్నెస్, భయము, నిజంగా మళ్ళీ ఎక్కడ వదిలిపోద్ది అనేది అది ఆవిడ బాగా గ్రహించింది. ఆవిడ కూడా ఇన్సెక్యూరిటీ ఉంది, నేను వదిలేళ్ళడం, నువ్వు వదిలేళ్ళవు. బికాస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఇన్సెక్యూరిటీ అయితే ఇంకా ఉంటుంది. ఐ హోప్ ఇంకా వాళ్ళకి ఉంటుంది. ఇది క్లియర్ అయినప్పటికీ ఎపిసోడ్ తర్వాత ఇంకా క్లియర్గా వాళ్ళు చాలా అండర్స్టాండ్ చేసుకోకుండా మ్యారేజ్ చేసుకున్నారు అని నాకు అనిపించింది. బికాస్ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, గొడవలు ఆడతారు, చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, పొజిటివ్నెస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి ఈ ఎపిసోడ్ వరకు అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది వాళ్ళ పాయింట్ అయితే నాకు. సో అలా ఇది అయిపోయిన తర్వాత ఇంకా నూకరాజు అండ్ ఆసియాకి డిన్నర్ ట్రీట్ ఇస్తారు, క్యాండిల్ లైట్ డిన్నర్. దట్స్ ఆసమ్. అది ఎక్కువసేపు చదువుతాను, అంతకి లేకపోయినప్పటికీ ఓకే, వాళ్ళు తిన్నారు, భుజించారు, వచ్చేసారు. అక్కడతో అయితే ఎపిసోడ్ని సుఖాంతం చేశారు. మరి మన బెస్ట్ కపుల్, మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరో మాట్లాడుకోవాలి కదా. నా మ్యాడ్ కపుల్ అయితే నేను చెప్పేస్తాను, మీ మ్యాడ్ కపుల్ అయితే కింద కామెంట్ చేసిన మామ. నా మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి ఇప్పటివరకు నేను వీళ్ళు తిడతానే ఉన్నాను. ఐ మీన్ లైక్ తిడతాం ఇన్ ద సెన్స్ నచ్చకుండానే వచ్చారు. బట్ ఈ ఎపిసోడ్తో కొంచెం బికాజ్ వాళ్ళ గొడవలకి కారణాలు అనేది వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ పొజిటివ్నెస్, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. ఇన్సెక్యూరిటీస్ వల్ల అది చూడడానికి చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇద్దరి మధ్య ఉన్నదానికి, ఇద్దరి మధ్యకే ప్రేమ ఉంది, బట్ వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్, పొజిటివ్నెస్ వల్ల, భయాల వల్ల ఆ ప్రేమ భయంతో గొడవలు మొదలైపోతుంది. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు, అట్లీస్ట్ లవ్ గురు అర్థం చేయించారు, వాళ్ళ బాండ్ ఇంకా కొంచెం గట్ చేయడానికి ట్రై చేశారు. కాబట్టి నాకైతే మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి వాళ్ళే అనిపించారు. నా మ్యాడ్ కపుల్ వచ్చేసి మహేష్ అండ్ సాంద్ర ఈ ఎపిసోడ్కి. సో బట్ వీళ్ళు ఉండకపోవచ్చు కానీ వీళ్ళే నా ఈ ఎపిసోడ్కి అయితే. సో మీ ఎపిసోడ్ మ్యాడ్ కపుల్ ఎవరైనా కింద కామెంట్ చేయడం అమ్మా. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ వరకు. అండ్ నెక్స్ట్ వీడియో కొంటామమ్మా. బై టాటా.